హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. అంటే 26,000 కోట్ల 823 26.8.3 crores 0.94 ఎగ్జాక్ట్ అడిగింది. నాకు అర్థం కాలేదు సార్. మాకు మాత్రం అర్థమైందా? మంచి జోక్ వేసినప్పుడు విని ఊరుకోవాలి, క్వశ్చనింగ్ చేయకూడదు. తీరున గుడ్డ కట్టి తిరణాలకు పోతే ఊరికొక గుడ్డ పేలిక ఓడిపోయిందంట. అట్టనే పసలేని కంటెంట్తో పనిలేని ఎలివేషన్స్తో మన భూగోళ స్టార్ శరణమన్నయ్య చేసిన గేమ్ చేంజర్ పరిస్థితి కూడా అలానే ఉందంటున్నారు మన ట్రేడ్ పండితులు. 500 కోట్ల పైనే బడ్జెట్ పెట్టి తీస్తే కోటికి కురాకురాని కలెక్షన్స్ వచ్చాయి. కెరియర్లో బ్రేక్ ఈవెన్ కాని సినిమాలతో అల్లాడుతుంటే RRR మూవీతో రాజమౌళి ఇంకో ఛాన్స్ ఇచ్చాడు. అయితే ఐశ్వర్యానికి అంతం, దరిద్రానికి మొదలు లేవన్నట్లు ఆ సినిమాతో కూడా అన్నయ్య ఫేట్ మారలేదు. అఫ్ కోర్స్ ఆ సినిమాతో అన్నయ్య భూగోళం స్టార్గా మారిపోయాడు అనుకోండి. అయితే అన్నయ్య పేరు మారింది కానీ ఫేట్ మారలేదు, రూట్ మారలేదు. ఎప్పుడో పుష్కర కాలం కిందట వచ్చిన RRR పేరు చెప్పుకొనే ఇంకా కెరియర్ని ఈదుతున్నాడు. కోడు పెట్టడు, గుడ్డ ఇవ్వడు, అయినా నా మీద ప్రాణమే అన్నట్లు పట్టుమని 10 టికెట్లు కూడా తెంపని మెగా ఫ్యాన్స్ని ఆకాశానికి ఎత్తేస్తుంటాడు అన్నయ్య. కానీ వాళ్ళేమో దిగంబర సన్యాసికి చాకలితో పనేముంది అన్నట్లు అన్నయ్య భూగోళ స్టార్ అయిపోయాడు కదా, ఇక మాతో పనేముంది అనుకున్నారో ఏమో. టికెట్లు పరా చింపడానికి మాత్రం రావడం లేదు. అంతేనా? గిల్లుకోవడం ఒక ఆటు, గెలుక్కోవడం ఒక కళ అన్నట్టు ప్రతి హీరో ఫ్యాన్స్ని గెలుక్కుంటూనే ఉంటారు. ఫైనల్గా వీళ్ళు చూడక, ఇతర హీరోల ఫ్యాన్స్ చూడక శరణమన్నయ్య బాధ అరణ్య ఘోషగా మారిపోయింది. మెగా ఫ్యాన్స్ని తలుచుకొని అంతా నాతో ఉంటే ఇంత సంధి ఎందుకు వచ్చిందిరా అని వాపోతున్నాడని సమాచారం. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. ఇక రీసెంట్గా తమిళ శంకరమన్నయ్య కాంబినేషన్లో హై బడ్జెట్లో రూపొందించిన అద్భుత కళాఖండం గేమ్ చేంజర్ సినిమా ఎలా ఉందంటే అలానే ఉంది. అయ్యేదాకా అరిసెల పాకం, అయిన తర్వాత బూరెల పాకం అన్నట్టుంది. వినయ్ విధేయరామ లాంటి అద్భుత కళాఖండం తర్వాత శరణమన్నయ్య, ఇండియన్ 2 సీక్వెల్కి మధ్యలోనే ఎగనామం పెట్టొచ్చిన శంకరమన్నయ్య, వీరిద్దరి కాంబినేషన్లో సినిమా అనగానే అప్పటి వరకు పక్కన వేసి తుప్పుపట్టిన బాకాలకి మెరుగులు దిద్దారు ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్. ఇక ఈ సినిమాతో శరణమన్నయ్య లైఫ్ టర్న్ అవుతుందనుకుంటే 4 ఏళ్ళు ఒకే సినిమాకి స్టక్ అయింది. ఎట్టకేలకు అద్భుత ఘట్టం మన ముందుకు రానే వచ్చింది. ఆ కళాఖండాన్ని చూసిన మన ట్రేడ్ పండితులకి గుత్తి ఉడి అరచేతిలో పడింది. ఇంకేముంది, భయపడిపోయి అరచేతిలో పడిన గుత్తిని గోచిలో పెట్టుకొని చించుకొని పరిగెత్తారు. దోప్ అంటూనే పెద్ద గుణపమే దోపారు. ఆడియన్స్ ఎమోషన్స్తో సంబంధం లేకుండా చావగొట్టి చెవులు మూశారు. మనమంతా థియేటర్లోనే ఉన్నా సినిమా మాత్రం మనకు చాలా దూరంలో నడుస్తుంది. కార్తీక దీపం సీరియల్కే కన్నీళ్లు పెట్టించే రేంజ్లో కథ అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఏమైందిరా? షాకులు, ట్విస్టులు, జలకులు, దెబ్బ మీద దెబ్బ పడుతున్నా మన భూగోళం స్టార్ ఖగోళం అదిరే రేంజ్ పర్ఫార్మెన్స్తో ఇరగదీస్తున్నా మనం మాత్రం గోడ కొట్టిన పిడకలా అలా చూస్తూ ఉండిపోతాం. కళ్ళున్న కబోదుల్లా, చెవులున్న ఎర్రి గొర్రెల్లా ఆ బీభత్సాన్ని చూస్తూ అలా ఉండిపోతాం. భూగోళ స్టార్ శరణమన్నయ్యతో డిఫరెంట్గా చేయాలి అనుకున్నాడో లేదంటే అన్నయ్యకి ఇదే ఎక్కువ అని ఫీల్ అయ్యాడో తెలియదు, కానీ ఎవరికి అంతు చిక్కని బ్రహ్మ పదార్థం లాంటి కథతో సినిమా తీశాడు శంకరమన్నయ్య. మనకు అర్థం కాకుండా ఉండాలని చాలా జాగ్రత్తలు కూడా తీసుకున్నాడు. ఏ క్యారెక్టర్కి యాక్టింగ్ స్కోప్ లేకుండా కథను చాలా పగడ్బందీగా రాసుకున్నాడు. IAS, IPS, ఎలక్షన్ కమిషనర్, CM అంటూ దశావతారానికే దడ పుట్టించే రేంజ్లో శరణమన్నయ్య చించి పారేశాడు. అసలు ఏ క్యారెక్టర్ ఏది అనేది సినిమా అయిపోయినా సరే మనం గుర్తుపట్టలేదంటే ఆయన ఎంత అవలీలగా చేసి ఉంటాడో ఇక మీరే అర్థం చేసుకోండి. ఒక ఎలక్షన్ కమిషనర్గా పనిచేసిన వ్యక్తి ఎలక్షన్స్ అయిపోగానే CM అయిపోతాడంటే కథలో ఎంత డెప్త్ ఉందో ఇక మీరే అర్థం చేసుకోండి. రాజ్యాంగం రాసిన వాళ్ళకు కూడా అనుమానం వచ్చేలా తీశాడు సినిమాని. మన కళ్ళెదురుగా ఎన్నో విచిత్ర సంఘటనలు అలా జరిగిపోతూనే ఉంటాయి, కానీ మనం మాత్రం ఏమీ తెలియనట్టు అలా దేబ్యమొక్కలేసుకొని చూస్తూ ఉండిపోతాం. ఆ రేంజ్ సినిమా ఇది. సంక్రాంతి సీజన్లో రిలీజ్ చేసిన Day 1 వసూలు రాలేదంటే ఇక మీరే అర్థం చేసుకోండి. ఇన్ని రోజులు టైర్ 2 హీరోలతో తలపడిన అన్నయ్య ఈ సినిమాతో టైర్ 3 హీరోలతో తీవ్రంగా పోటీ పడుతున్నాడు. మొత్తానికి శంకరమన్నయ్య కుళ్ళిపోయిన కూరగాయలతో, పాచిపోయిన ముద్దపప్పుతో గేమ్ చేంజర్ అనే ఒక తమిళ సాంబార్ వండాడు. భూగోళ స్టార్ సాంబార్ని తాగడానికి భూగోళంలో ఉన్న ప్రజానికం సుస్సు పోసుకుంటున్నారు. మొత్తానికి అంతా ఊహించినట్టుగానే సేఫ్గా అస్సాంలో ల్యాండ్ అయింది సినిమా. RRR మూవీతో భూగోళం స్టార్ అయిపోయాను కదా, ఈ గేమ్ చేంజర్ మూవీతో ఖగోళ స్టార్ అయిపోదాం అనుకున్నాడో ఏమో మన భూగోళం స్టార్ అన్నయ్య.
ఫేక్ కలెక్షన్ల సునామీకి తెరలేపాడు. మొదటి రోజే భూగోళం ఖగోళంలో కలిపి 186 కోట్లు వసూలు చేసిందని పోస్టర్ దింపారు. అయితే భూగోళం కంటే ఖగోళంలోనే ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయని ట్రేడ్ పండితులు అంచనా వేశారు. మరీ ముఖ్యంగా మిల్కీవే గెలాక్సీ, ఆండ్రోమేడా గెలాక్సీ నుండి 5,000 కోట్లు, జూపిటర్ సెక్టార్ నుండి 8,000 కోట్లు, కెప్లర్ ప్లానెట్ నుండి 18,500 కోట్లు, స్వర్గం నుండి 3,000 కోట్లు, నరకం నుండి 18,000 కోట్లు వచ్చినట్టు అక్కడి డిస్ట్రిబ్యూటర్లు అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేశారు. ఆ వసూళ్లు ఇంకా కలపలేదు, డే 2లో యాడ్ చేస్తారేమో చూడాలని ట్రేడ్ పండితులు కళ్ళల్లో ఒత్తులేసుకొని మరీ ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ ఫేక్డ్ పోస్టర్లతో అన్నీయ పరువుతో పాటు టాలీవుడ్ పరువుని కూడా మూసీ నదిలో ముంచి లేపారు. భూగోళ స్టార్ అని ట్యాగ్ తగిలించుకున్నప్పుడు కూడా అన్నయ్య ఇంత ఫేమస్ కాలేదు. కానీ ఒకే ఒక్క ఫేక్ పోస్టర్తో భూగోళం అంతా ఫేమస్ అయ్యాడు. ఒక్క సోలో పాన్ ఇండియా సినిమా కూడా లేదు, గ్లోబల్ స్టార్ అని పెట్టుకున్నాడు పిల్లకాయ. ఫ్లాప్ టాక్ వస్తే సినిమాకి సింగిల్ డిజిట్ నెంబర్ కూడా రావు. నువ్వు గ్లోబల్ స్టార్ కాదు, గ్లోబల్ ఫ్రాడ్ స్టార్ అంటూ ట్విట్టర్లో ఏకి పారేస్తున్నారు అన్నయ్యని. సినిమా రిలీజ్ కంటే ముందే ఫేక్ పోస్టర్లు రెడీ చేసినట్టున్నారు. 86 కోట్లు వస్తే దాని పక్కన ఒకటి చేర్చి 186 కోట్లని ఫేక్ పోస్టర్ వేసినందుకు ప్రపంచమంతా నిర్ఘాంతపోయింది. ఏమిటి విధి వైపరీత్యమని వీళ్ళ ఫేకును చూసి ప్రపంచమంతా ఒక ఆట ఆడేసుకున్నారు వీళ్ళని. డే 2 పోస్టర్ ఇదివరకు కనిపించలేదు, ఏమైందో మరి. ఆ రెండో ఫేక్ పోస్టర్ కూడా రిలీజ్ చేస్తే చూడాలని ఆశపడుతున్నారు మన ట్రేడ్ పండితులు. మరి మీకు ఆ ఫేక్ పోస్టర్ చూడాలని ఉందా లేదా అనేది మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. సో గాయ్స్, ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.